చేద్దామా? ఆ, చేద్దాం. ఈరోజు పైనాపిల్ పిజ్జా ఆర్డర్ చేద్దాం. మరి అంతగా బాగుండదు ఏంటి? అరే అది కాదులే, నేను లోన్ సెటిల్మెంట్ గురించి చెప్తున్నాను. లోన్ సెటిల్మెంటా? అరే థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళు లోన్ ఆఫర్ ఇచ్చారు కదా, ఏమన్నారు? 20,000 ఫీజు తీసుకొని 70,000 పెండింగ్ లోన్ అమౌంట్ సెటిల్ చేస్తారు కదా. అవును. మరి 20,000 ఎలా మేనేజ్ చేస్తావు? అరే కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాను, సేవింగ్స్ చేస్తాను, అవసరం ప్రకారం వాడుకుంటాను. అవుతుందిలే. ఒక విషయం చెప్పు, నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంత బాగుంటే 70,000 కూడా ఎందుకు సెటిల్ చేయకూడదు? ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ సెటిల్మెంట్ పేరుతో ఎక్కువ డబ్బు చార్జ్ చేస్తాయి. మరి వాళ్ళ మీద ఎలా నమ్మకం పెట్టగలం? ఒకవేళ డబ్బు తీసుకొని పారిపోతే లోన్ సెటిల్ చేయాలంటే నీ లెండర్కు అప్రోచ్ చేయి. కానీ ఒక విషయం గుర్తుంచుకో, లోన్ సెటిల్మెంట్ చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. తరువాత లోన్ దక్కాలంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు చెప్పేది నిజమే. అదే కదా, ఇదంతా తెలుసుకొని నువ్వు లోన్ సెటిల్ చేస్తున్నావా? నా మాట విను, ఫైనాన్షియల్ ప్లానింగ్ చెయ్యు, మరి పెండింగ్ అమౌంట్ డిసిప్లిన్తో కట్టు.